నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కష్టాల్లో ఉన్న వారికి మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తరలివస్తున్నారు. వారి నుంచి స్వయంగా వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ వాటికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. వృద్ధులు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు మంత్రి లోకేష్ ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. పాదగుంటూరు నందివెలుగు రోడ్లోని రాజీవ్ గృహకల్ప సముదాయంను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. దాదాపు 384 గృహాలు ఉన్న ఈ ప్రాంతాన్ని గత 10 ఏళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నసీర్ అన్నారు. అధికారులతో చర్చించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దాదాపు 1500 మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి గాని మందు తాగడం గాని అలాగే మహిళల్ని వేధించడం గాని అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక 15 రోజుల్లో ఈ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకుని ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి 15-20 రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. చేబ్రోల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యం, ల్యాబ్ పరీక్షలు, హాస్పిటళ్ల శుభ్రతను పరిశీలించారు. DMHO విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ క్లెన్లీనెస్ సంబంధించి కానీ లేకపోతే మెడిసిన్స్ టెస్ట్లు ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు. బట్ అబ్జర్వ్ చేసిన వరకు MCH సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలో అప్ కేసెస్ పెంచడానికి, తర్వాత మనకి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ANC విజిట్స్ కానీ పోస్ట్ నేటల్ విజిట్స్ కానీ తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ ఫాలో ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్, వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, వర్షాల వల్ల ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమన్నా ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే PHC లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. పలు లైన్లలోని డ్రైనేజ్, రోడ్లు, శానిటేషన్, కరెంట్ పోల్స్లను పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణంకు టెండర్లు శాంక్షన్ అయి పనులు చేపట్టని వాటిని తక్షణమే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే మాధవి ఆదేశించారు. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయం, అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. జ్యేష్ఠ మాసం ముగింపు, ఆషాఢ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో ఆధ్యాత్మికవేత్త గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులను ఘనంగా సత్కరించారు. గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని గౌరీశంకర్ తెలిపారు. అన్ని ఉపాలయాలు కలగలిసిన ఏకైక దేవస్థానం మా గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవస్థానం. అనువంశిక ధర్మకర్తలంతా కూడా ఈ దేవస్థాన పురోభివృద్ధికి భక్తుల సహకారంతో చేస్తూనే ఉన్నారు. ఈ జ్యేష్ఠ మాసం ముగింపుకొస్తూ
ఆషాఢం ప్రారంభమవుతున్న తరుణంలో చాతుర్మాస దీక్షలకి సిద్ధపురుషులు, యోగులు, పీఠాధిపతులు ఉపక్రమిస్తున్న తరుణంలో జరిగినటువంటి విశేషం. మరొక విశేషం, ఛత్రపతి శివాజీ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం శ్రీశైలం మల్లేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు భ్రమరామని వేడుకుంటే ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకొని వీర ఖడ్గాన్ని అందుకున్నటువంటి మహత్తరమైన రోజు. ఇన్ని పర్వదినాలు కలిగిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఈవేళ మనం చిరు కార్యక్రమం చేసాం. మా సోదరులందరినీ కూడా సముచిత రీతిన సత్కరించే భాగ్యాన్ని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందరులు అనుగ్రహించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. అక్షర యోధుడు పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభ ఈ నెల 7న జరగనుంది. విజ్ఞాన మందిరంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సన్నాహక కమిటీ ప్రతినిధులు కోరారు. జనచైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7న రామోజీరావు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ రెడ్డి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవరప్రసాద్ తెలిపారు. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర నేతలు హాజరవుతారని వెల్లడించారు. మీడియా సమావేశంలో కన్నా మాస్టర్, రామచంద్రరాజు, మేకల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరు తెలుగు భాషాభిమానులు, రైతు ప్రేమికులు, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి రామోజీరావు గారికి నివాళులు అర్పించినట్టు అందరూ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దానికి లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు, నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారు, గళ్ళా మాధవి గారు ఎమ్మెల్యే గారు, పాతూరు నాగభూషణ గారు, ఇలా ప్రముఖులంతా చాలామంది ప్రముఖులు హాజరవుతారు. నగరానికి చెందిన జిల్లాకు సంబంధించిన అనేక మంది హాజరవుతారు. ఈ విధంగా అనేక రంగాల్లో తనదైన ముద్రేసినటువంటి రామోజీరావు గారి సంస్మరణ సభ మన నగరానికి సంబంధించి పెద్ద స్థాయిలో మన గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో జరపాలని భావించడం జరిగింది. అందువల్ల మరి గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ప్రజలు, ప్రముఖులు, మేధావులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేమందరం కూడా కోరుతాం. గుంటూరు నగరంలో అన్ని సంస్థల యొక్క సహకారంతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నాం. గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ఉన్న తెలుగు జాతి అభివృద్ధి కాముకులు, తెలుగు భాష అభివృద్ధి కాముకులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుకునేవాళ్ళు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవాళ్ళు, వీరందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. దశల వారీగా పెన్షన్ పెంచుతూ 5 ఏళ్లు వైఎస్ జగన్ పబ్బం గడిపితే అధికారంలోకి రాగానే ఒక్కసారిగా 1000 రూపాయలను సీఎం చంద్రబాబు పెంచారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. ఎవరు ప్రజాసేవకులో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేరస్తుడికి, నాయకుడికి మధ్య తేడా ఏంటో సీఎం చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. వ్యవస్థలను కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించవచ్చని చంద్రబాబు నిరూపించారని జవహర్ కొనియాడారు. సచివాలయాల కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహాభారతం సభాపర్వంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గుదిమెళ్ల శ్రీ కూర్మనాథ స్వామి పాల్గొని మహాభారతంలో సభాపర్వ విశిష్టతను వివరించారు. దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తూ ఉన్నాడు. అది చూచి భీమసేనుడు కూడా
ధర్మరాజు వైపుకు చూచి నిస్సహాయమైనటువంటి స్థితిలో తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రకటించాడు. ఏం చేయలేడు కదా, చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారే వీళ్ళంతా కూడా. అంత క్రితం ఎన్నోసార్లు జయించారు, వాళ్ళందరినీ కూడా చాలా కొట్టారు. అయినప్పటికీ ఈ సన్నివేశం సందర్భం వేరు. ఇప్పుడు మీరు పరాజితులైనటువంటి వారు అవడం చేత అసహాయమైనటువంటి స్థితిలో నిర్వీర్యులై ఉన్నారు. కేవలం కోపాన్ని అన్నగారి మీదకు ప్రకటించి తన యొక్క అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు భీమసేనుడు. పలుకుతున్నాడు భీముడు, ఏమంటున్నాడు? భవంతి గేహే బంధకస్ హితవానాం యుధిష్ఠిర నతాభిరుత దివ్యంతి దయాచేవాస్తి తస్యపి. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సచివాలయంలో ఆర్అండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి గురించి వివరించి రోడ్ల మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.